హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్. డ్రాగన్ ఫ్రూట్ హల్వా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము 1 కప్పు దాకా వేసుకోవాలి. ఒక కప్పు బెల్లం, టూ స్పూన్ కార్న్ఫ్లవర్ పిండి, వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని చాలు ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ ఎక్కాక ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా దీంట్లో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రెండ్స్, హైలో పెట్టుకోకండి, మాడిపోద్ది. సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. తొందరగా అడుగు అంటుతుంది ఫ్రెండ్స్, చిన్నగా చేసుకోండి. ఇలాగే ఇలా మెల్లగా కలుపుకుంటూ చేసుకుంటుంటే 5 నిమిషాలు రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. ఎక్కువ టైం కూడా పట్టదు. కొద్దిగా గట్టిగా పడింది కదా, ఇలా గట్టిగా పడినప్పుడు ఇప్పుడు ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని ఇలా బాగా కలపాలి. నెయ్యి వేయగానే కలర్ అనేది కొంచెం బాగా కలర్ఫుల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా బాగా కలపాలి. డ్రాగన్ ఫ్రూట్ హల్వా చాలా టేస్టీగా చేసుకోవచ్చు, హెల్దీ కూడా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇంకా కొంచెం గట్టిగా పడింది కదా. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు, బాదం మీ ఇష్టం వస్తే ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టంగా. మేమైతే జీడిపప్పు వేసుకున్నాం. డ్రాగన్ ఫ్రూట్ హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత బాగుందో. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకుంటే చాలు. ఇలా గిన్నెలోకి వేసుకుని చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో లుక్ అయినా. డ్రాగన్ ఫ్రూట్ అలా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, హెల్దీ కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.